ఈరోజు ఒక భయంకరమైన గుహ మనం తీయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు తీసిన గుహ పార్ట్ 1, కానీ ఆ వీడియో మీ అందరికీ సరిపోలేదని నాకు తెలుసు. చాలామంది కామెంట్ పెట్టారు కదా, వీడియో సరిపోలేదు, ఇంకొంచెం చూపించండి. సో అది కొద్దిగా డేంజర్ అయింది. కానీ దానితోడు లోపల కొన్ని అద్భుతమైన విగ్రహాలు కూడా మేము చూడటం జరిగింది. ఆ విగ్రహాలు కానివ్వండి, ఆ గుహలో ఆ ప్రదేశం మొత్తం కూడా ఈరోజు కవర్ చేయాలనుకుంటున్నాము. కానీ మొన్నట్లాగా భయపడతా ముగ్గురం వెళ్ళి కాదు, ఈసారి కొద్దిగా మన తండా నుంచి ఇంకొక నలుగురిని కూడా తీసుకెళ్తున్నాము. మన దగ్గరలో ఊరు ఒకటి రండి బ్రో. సో ఈసారి భారీగా వెళ్తున్నాం బా. వీడియో ఎలాగంటే మామూలుగా ఉండకూడదు, దాన్ని మించి వీడియో ప్లాన్ చేస్తాం అనమాట మేము. ఓకే, ఏంది బాబా ఎక్కడే ఉంటారు మీరు? ఏం చేస్తుంటారు? పొలం పనులా? బాగా మీరు బాగా వస్తానా? పొలం పనులేనా? మరేంది ఇక్కడ కొండ మీద ఫుల్ అయ్యండి ఉంటాయంటగా? వస్తున్నాయా? ఫుల్ ఉన్నాయి. మామూలుగా మేకలు కూడా గొర్రెలు 2 వాటిని ఎలా అనుకుంటున్నాం. నైట్ పూట కూడా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఒక 4 తీసుకొని పోండి. వెళ్తాం, 4 వెళ్తాంలే, ఇబ్బంది లేదులే. పోయేస్తాం మరి. సరే, ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో తప్పితే మీకు ఎక్కడ దొరకవు. సో ఇప్పుడు అయిపోయే లోపల ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేయండి అబ్బా. లోపల ఏముంది నేను చూసి వస్తా అసలు ఒకటి వెళ్ళి. మీరు డల్గా ఉన్నారంటే మళ్ళీ ఏదో ఒకటి వస్తే ఏం చేయలేము, అందుకని. ఓకే అన్న, మేము ఉంటాం, సపోర్ట్గా ఉంటాం. నువ్వు భయపడండి, నేను భయపడను, అస్సలు భయపడద్దు. ఈ ఆ రోజు అక్కడ కదా ఉండాల్సింది, ఇక్కడికి వచ్చినాయి అన్న, అక్కడ పెట్టాము. కొత్త ఏమో లేకపోతే ఓకే ఫ్రెండ్స్, ద్వారం చూస్తేనే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అది ఎంత భయంకరంగా లోపల ఎలా ఉంటుంది అంటే. ఒక టైగర్ జోన్ అంటే మామూలు ఉంటుంది, అది నివసించే ప్రాంతం. టైగర్ని చూసుంటారు కానీ టైగర్ జోన్ అది నివసించే ప్రాంతాన్ని ఎప్పుడు చూసుంటారు కదా, దానిలోకి మేము వెళ్తున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 తీసాము. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా ఈ వీడియో చూసేటైతే ముందు పార్ట్ 1 చూసే చూడండి అబ్బా. ఎందుకంటే దానికన్నా ఎక్కువగా ఈ వీడియోనే ప్లాన్ చేస్తున్నాం మేము. లోపలికి వెళ్తాము, లోపల ఏముంది ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను. కానీ భయపడకుండా చూడండి వీడియోని. భయపడితే వరకు నేను ఇంకేం చేయలేను. సో మీరు ఇక్కడ ఒకరిని ఇద్దరు బయట ఉంటే ఇంకొకరు లోపలికి వెళ్దామండి. బయట మళ్ళీ అందరూ లోపలికి వెళ్ళాలంటే అది వచ్చిందంటే అందరూ లోపల బలి. ఇంకా ఎక్కడే ఉండు, కత్తి జాగ్రత్త. అది ఒకటి మా తీరదు. వెళ్తావా ముందు? లాస్ట్ టైం కూడా ముందు నేనే వెళ్ళా లోపలికి. ఇప్పుడు నేను వెళ్తానా? వెళ్ళాలా? వద్దులే, మీరు రిస్క్ పడుతుంది. నువ్వు జాగ్రత్తగా అవుతుంది. అబ్బో తమ్ముడు, మరీ ఎక్కువగా తీసి బయట గట్టిగా తింటున్నట్టుంది. రోజుకో జీవి దొరుకుతున్నట్టుంది దానికి. రోజుకో దాన్ని వేసుకుంటున్నా. అదే నా వెనకాలే ఉండే, ముందు సాగుతుంది మాకే. ఇదే ఉన్నది ఉన్నాగల శివలింగం ఉన్నది. ఇది కాదు కాదమ్మా, లైట్గా నువ్వే పెట్టుకోవాలి గోపి. ఆ బ్యాటరీ పెట్టుకుని స్టార్టింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఒకటే అనుకున్నాం. ముందుకు ఇటు వచ్చింది, నాకు ఇటు వచ్చింది లైట్ వెళ్తుందా లోపల. ఆ రోజు మనం వచ్చింది అయితే ఇదేనా బాగా ప్లేస్ లోపలికి. ఆ లోపల ఏముంది నేను చూపిస్తాను. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక్కటే కాదు, సో ఎక్కడ కూడా ఇంకోటి ఉంది. కానీ ఆ రోజు మేము అబ్జర్వ్ చేయలేదబ్బా. పడతా నేను చూస్తాను నేను ఒకసారి. గబ్బిలాలు ఇవి ఎన్ని ఉన్నాయో, పట్లేం అది ఎక్కడికో లోపలికి ఉంది సొరంగ మార్గం. చూద్దాం. చూసారు కదా పైకి కూడా ఇంకా. తమ్ముడు చెప్పింది అదేనా? అదేనా శివలింగం అది. పాము చుట్టేసుకున్నట్టుంది కదా.
ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి అబ్బా, ఆ లైట్ అబ్బా ఇగో అది కనపడేది చూడండి కొద్దిగా. అది ఎందుకంటే పాము చుట్టేసుకున్నట్టుంది, చూసారా? అది గబ్బిల వాళ్ళని చూసారా? అది అది పాము చుట్టేసుకున్నట్టు అసలు చూడండి ఎలా ఉందో. అదొక పెద్ద శివలింగం అబ్బా, కానీ లోపలికి పట్టలేం మనం. సో నేను ట్రై చేస్తాను. సో ఇదంతా వచ్చేసరికి మామూలుగా లేదు. మళ్ళీ పార్ట్ 2 తీస్తాను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజే చాలా అంటే చాలా భయం వేసింది, చాలా అదురు భయం కూడా. ఏం గోపి? చాలా భయం వేసింది. కానీ మీకోసం ఇంత రిస్క్ చేస్తాం అబ్బా, మీ సపోర్ట్ ఇవ్వండి, ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం కంపల్సరీగా. సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు విగ్రహం ఒకటి చూసాము, కానీ ఆ విగ్రహాన్ని మనం టచ్ చేయాలి, అసలు దాని జోలు కూడా మనం పడలేదు. సో చూపిస్తాను దాన్ని ఇప్పుడు ఇవాళ, ప్రతి ఒక్కటి క్లియర్గా చూడాలి. చూడండి, మీరు చూసినట్టయితే ఎన్ని తలలు ఉన్నాయి? 1 2 3 4 5 ఆంజనేయ స్వామి విగ్రహం అంటున్నారు, కాదు అది మొత్తం కూడా సున్నప్పుడు అయితే చెక్కుని చూసారా? అద్భుతంగా ఒక మనిషి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉంది అది వచ్చేసరికి. కానీ ఇటు వచ్చేసరికి ఒకసారి విగ్రహం జూమ్ చేద్దాండి. వెళ్తా చెయ్యి, నేను నేలలే లైట్ ఏమంటావు తీయమంటావు? లైట్ పక్క దాని పక్క 1 2 5 తలలు. అసలు చూడండి, అసలు మామూలుగా లేదు కదా. అవును, మనం ఎందుకు అదురుపోవాలి అసలు? పట్టుకో, నేను పోయేస్తా. లైట్ ఇటు చూపి తమ్ముడు, లైట్ చూపి. కదిలించమంట, తీసుకురామంట. వచ్చిద్దా? వచ్చిద్ది, తీసుకురా. వస్తే గమనించాడు పక్క లోపల ఏమైనా ఉన్నాయి. సూపర్ అట్లా లోపల లైట్ పట్టుకో, లైట్ అని పట్టుకో. నాకే ఆన్ చేయ లైట్. మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాను నేను. అట్లే మరీ దూరం తీసుకురాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే ఉంచాలా. మీకు చూపిద్దామని ఇక్కడ తీసుకొచ్చాను నేను. పక్క ఎక్కుతుంది. నేనైతే ఆంజనేయ స్వామి విగ్రహం అనుకున్నాను. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి అబ్బా, ఎందుకంటే నాకు పర్టికులర్గా తెలియదు విగ్రహాల గురించి. సో మీరు చూసి చెప్పండి నాకు. ఆ లైట్ మొత్తం చూసారు కదా, కొన్ని జంతువులు, ఎముకలు, అబ్బో ఎన్నంటే అన్నీ ఉన్నాయి. మీరు చూడాలి, కానీ ఎన్ని జంతువులు తెచ్చుకొని ఇప్పుడు తెలియదు, కానీ రోజుకో ప్రాణం పోతున్న వరకు కంపల్సరీగా చెప్పగలను నేను. కొద్ది బయటికి వెళ్ళి గుహ మొత్తం చూపిస్తా పదా. ఊపిరి ఆడతా పాండి కొద్ది దూరంగా. బ్యాటరీ వదిలేసారా? బ్యాటరీ ఎవరు వదిలేసింది? పట్టుకోలేదు. పట్టుకో బ్యాటరీ, పైనకి పా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మొత్తం ఆయిల్లా కారుతుంది. ఇదేంది ఆయిల్ లేకపోతే ఏమన్నా వాటరా? లేకపోతే వాసన చూడు తమ్ముడు, ఏం వాసన వస్తుంది? కబ్బిలాలదే అనుకుంటా. కబ్బిలాలదా? కబ్బిలాలు మరటందా? నోట్లో పోతుంది చెమట, స్మెల్ రాట్లా. అదొక నిమ్ము ఆయిల్ లాగా దిగింది బండ్లోంచి. జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండి, ఇటు నుంచి ఏమొస్తుందో చూసుకో ముందు, తర్వాత ఇబ్బంది ఏంలే. పడుకోవాలి, అట్లా పోయినా కానీ పోలేం మనం. ఆ విగ్రహం జోలికి పోమాక, ఎందుకంటే అది అసలు ఎట్లా ఉందో మనకు తెలియదు అది. అందుకని ఏమడదావు, లోపల అందరితో ఎండ్ అయిపోయినట్టు చూడు. ఇటు చూసుకో లైట్. అవన్నీ ఎండిపోయినాయిలే, లైట్ సరిగ్గా బయటకు వచ్చాయి మరి ఎంత అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కసారిగా, అదిగో చూడండి మొత్తం పాము పడగల మధ్యలో ఉన్న విగ్రహం అది. ఆ విగ్రహం వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు మాకు.
ఉంచుదండి కొద్దిగా. ఒకసారి విగ్రహం చూపిస్తాను మీకు నేను. చూసారు కదా విగ్రహం, విగ్రహం కనబడతలేదు అబ్బా. కొద్దిగా నేను కొద్ది ముక్కలు అదే అండి, అది నేను కరెక్ట్గా లైట్ వేసింది చూసారా, అదే ఆ విగ్రహం వచ్చేసరికి పాము పడగల మధ్యలో ఉంది విగ్రహం. అది వచ్చేసరికి కొద్దిగా శివలింగం లాగుంది. నేను ఇంకా లోపలికి వెళ్ళలేను, ఎందుకంటే ఆ రాళ్ళు చూసారు ఇప్పటికే మీకు దారి అర్థమై ఉంటుంది. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇంకా ఇది అది వచ్చేసరికి ప్లేస్, ఇంకా లోపలికి పట్టేట్లేను. సో ఒక్కసారి గుహ మొత్తం చూపిస్తాను. ఒక్కసారి బ్యాక్ వేసుకో లైట్. ఇటు వచ్చి ఇట్లా మీ హోటల్ తెచ్చుకో. ఇటు వచ్చేసరికి ఒకటి ఉంది, దీని లోపలికి అయితే వెళ్ళాము. ఇది కూడా బాగా చిన్న చిన్న, అది ఒకటే మెయిన్ మనకి పాయింట్. సో మేము బయట నుంచి వచ్చిన గుహలో ఉన్న ఒకసారి లోపల హోల్, అది లోపలికి వచ్చింది. సో ఎలాగైతే నేను మొత్తం వీడియో మొత్తం మీకు కవర్ చేసిన లోపల ఏముందో లాస్ట్ వీడియోలో కవర్ చేయలేదు కదా, ఎముకలు లాస్ట్ వీడియోలో మొత్తం ఎముకలు చూపించడం జరిగింది మీకు, ఎందుకంటే మేము భయంగా వచ్చాము ముగ్గురు రావడం. సో బయటకి వెళ్దాం ముందు. చెమట్లు కారిపోయి ఊపిరాడక అల్లాడిపోతుంది, ఆయాసం రుప్పుతున్నావు. చూడండి తమ్ముడు ఎట్లా అవుతున్నాడు. లైట్ నాకు